హరే కృష్ణ. మనిషి జీవితంలో ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటాం. అయితే భగవద్గీత 2వ అధ్యాయం 56 నుంచి 72 శ్లోకాల వరకు మనిషి జీవితంలో ప్రశాంతంగా ఎలా జీవించాలి, అలాగే స్థితప్రజ్ఞుడి గురించి చాలా అద్భుతంగా వివరించారు. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటామంటే, కష్టాలు వచ్చినప్పుడు కలత చెందకుండా, సుఖాలు పొందాలి అనే కోరిక లేకుండా, రాగము, భయము, ద్వేషము ఇవేమీ లేని వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. మనం స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అంటే మన యొక్క ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోవాలి. ఉదాహరణకు తాబేలు ఎలా అయితే అది తనకి ప్రమాదం సంభవిస్తుంది అని తెలిసినప్పుడు అవయవాలన్నిటినీ కూడా లోపలికి లాగేసుకుంటుందో చెప్పలోకి, అలాగే మనకి దీని వల్ల ప్రమాదం సంభవిస్తుంది అన్నప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. అంటే చూడడానికి బాగున్నా చూడకూడనిది చూడకూడదు, వినడానికి బాగున్నా వినకూడనిది వినకూడదు, తినడానికి బాగున్నా తినకూడనిది తినకూడదు. ఒకవేళ మనం ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకోకపోతే దాని వల్ల విపరీతమైన కోరికలు వస్తాయి. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం ఎప్పుడైతే వస్తుందో మన బుద్ధి నశిస్తుంది. కాబట్టి దాని వల్ల మళ్ళీ మనం ఈ భౌతిక జగత్తులో పుట్టవలసి వస్తుంది. మనిషి ప్రశాంతంగా ఉండాలి అంటే మనలో ఉన్న కామాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని ఇవన్నింటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి. హరే కృష్ణ.